నాగేశ్వర గారు నమస్కారం సార్. చంద్రబాబు చెబుతూ ఉన్నారు సార్, పవన్ కళ్యాణ్ అగ్నికి వాయువు తోడైనట్టు. అంటే నిన్నటి సభలో తగలబెట్టాల్సిందే ఈ జగన్ ప్రభుత్వాన్ని, అరాచకాన్ని అంటూ కామెంట్ చేస్తూ అగ్నికి వాయువు తోడైంది. అంటే వాయువు అంటే పవన్ కదా సార్, పవనం అంటే గాలి తోడైతే అగ్ని అనేది టీడీపీ అగ్ని అయితే జనసేన వాయువు, ఈ రెండు తోడై జగన్ని తగలబెట్టాలి, అదే ఆయన చెప్పింది. సో దీన్ని ఈ పోలిక ఎలా ఉంది సార్? అగ్నికి వాయువు తోడైందన్న పోలిక దాన్ని లిటరల్గా మనం తీసుకోలేము. లిటరల్గా తీసుకుంటే చంద్రుడి వెన్నెలకు గాలి తోడైతే చల్లని గాలి వస్తుంది, అగ్ని ఉండదు, ఏది ఉండదు. సో అందువల్ల ప్రజలకు ప్రశాంతమైన చల్లటి గాలి అని కూడా నువ్వు తీయచ్చు. అలాంటి అందువల్ల లిటరల్ మీనింగ్ కాదు, ఫండమెంటల్ నేను అన్నట్లు పవన్ అంటే అగ్ని గాలి గనక టీడీపీ అగ్ని రాజిల్ల చేస్తే దానికి పవన్ తోడు కావడంతో అది భారీగా పెరిగింది అనే యాంగిల్లో మాట్లాడచ్చు. కానీ ఒకటి ఫండమెంటల్ పాయింట్, వాట్ ఎవర్ మేబీ ద లిటరల్ ఎక్స్ప్రెషన్, ఫండమెంటల్ పాయింట్ అయితే చంద్రబాబు నాయుడు అన్న దాంట్లో స్థూలంగా కరెక్ట్ అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అగ్ని వైసీపీ ప్రభుత్వాన్ని దహించే స్థాయిలో లేకుండే. సో ఆ అగ్ని కొంత ప్రాంతానికి, కొన్ని సెక్షన్లకే వైసీపీ వ్యతిరేకత అనే అగ్ని, జగన్ పట్ల అసంతృప్తి అనే అగ్ని కొన్ని అంశాలకు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని సెక్షన్లకు పరిమితమైంది. సో ఇప్పుడు కూడా ఒక ఫైర్ ఏమవుతుంది, ఒక ప్లేస్లో స్టార్ట్ అయితే విస్తరిస్తూ ఉంటుంది. ఆ ఫైర్కు గాలి అనువైతే అది మరింత ఎక్కువ విస్తరిస్తుంది. ఈ లోపల వర్షం పడితే ఆ ఉన్న అగ్ని కూడా ఆగుతుంది. సో అందువల్ల ఇప్పుడు కూడా అగ్నికి ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అదర్ కండిషన్స్, అది ఎక్స్పాండ్ అవుతుందా ఆగుతుందా అని. అందువల్ల ఇక్కడ టీడీపీ సృష్టించినటువంటి జగన్ వ్యతిరేకత, జగన్ పట్ల అసంతృప్తి అనే అగ్ని ఆ కెపాసిటీ లేకుండే, అంటే మొత్తం జగన్ ప్రభుత్వాన్ని దహించే స్థాయి లేకుండే. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆడైన తర్వాత డెఫినెట్గా ఆ అగ్నికి జనసేన గాలి యాడ్ కావడం వల్ల అది మరింతగా విస్తరించి వైసీపీ ప్రభుత్వాన్ని సమీపిస్తోంది. ఇప్పటి వరకు ఈ రోజున్న పరిస్థితుల్లో సమీపిస్తోంది అని మాత్రమే మనం చెప్పగలం, దహించేసింది అని చెప్పలేదు. ఎందుకంటే ఎన్నికలు జరగలేదు, ప్రజలు ఎటువైపు తీర్పిస్తారో తెలియదు. కానీ ఖచ్చితంగా చాలా సమీపిస్తోంది అనేది మాత్రం నిజం. దానివల్ల ఆ వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి కొంత మేరకు అది ఎఫెక్ట్ చేసింది కూడా నిజం. ఎంత మేరకు ఎఫెక్ట్ చేసింది, మొత్తం ప్రభుత్వాన్ని దెబ్బతీసే స్థాయికి ఎఫెక్ట్ చేసిందా, దట్ స్టిల్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎందుకంటే ఇంకా ఎన్నికల ముందు మనం ఆ రకమైన ఖచ్చితమైన ఊహాగానాల్ని చెప్పలేము. ఎందుకంటే ప్రజల తీర్పును పెద్ద పెద్ద సర్వేలకు కూడా 100% క్యాప్చర్ చేయలేవు. చరిత్ర అనుభవం కూడా తెలంగాణలో కూడా చాలా సర్వేలు హంగ్ వస్తాయని చెప్పాయి తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పిన సర్వేలు చాలా తక్కువ. సో అందువల్ల ఆ స్పెక్యులేషన్ ఇప్పుడే మనం చేయకూడదు కూడా. ఎన్నికల ముందు ప్రజల అభిప్రాయాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి వ్యతిరేకం, పరిస్థితులు విశ్లేషించగలం. అయితే ఎందుకు తోడైంది అంటే, ఒకటి ప్రధానమైంది టీడీపీ వైసీపీ మధ్య ఓటింగ్ గ్యాప్. ఈ ఓటింగ్ గ్యాప్ జనసేన కొంతమేరకు ఫిల్ చేయగలిగింది. ఓవరాల్గా స్టేట్లో ఉన్న గ్యాప్ను ఫిల్ చేసిందా, మనం అది స్టేట్ వైడ్గా ఎలక్షన్ జరగదు. ఎలక్షన్స్ ఆర్ ఫాట్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యున్సీ. 175 నియోజకవర్గాల్లో పోటీ అంటూ ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో పోటీ ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాల్లో వైసీపీ టీడీపీ మధ్య గ్యాప్ను జనసేన ఫిల్ చేయగలిగింది. సో ఆ లింక్ను టీడీపీ వైసీపీ మధ్య ఉన్న గ్యాప్ను కాస్త క్విక్ ఫిక్స్ లాగా జనసేన నింపగలిగింది. దీనికి కారణము ఏంటి అంటే, కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకున్న కన్సిడరబుల్ ఓటింగ్, రాష్ట్రం మొత్తం మీద 6-7% ఉండొచ్చు. మీకు ఏదో కడప జిల్లాకు పోతే జనసేనకు 1% ఉండొచ్చు. ఈస్ట్ గోదావరి, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 20% వరకు కూడా ఉండొచ్చు. కానీ డెఫినెట్గా అనేక నియోజకవర్గాల్లో జనసేన ఆ గ్యాప్ను ఫిలప్ చేసింది. నేను గతంలో కూడా మనకు భీమవరం ఉదాహరణ ఇచ్చాను. భీమవరంలో 70,000 ఓట్లు తెచ్చుకొని వైసీపీ గెలిస్తే
ఓడిపోయిన పవన్ కళ్యాణ్, రెండవ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్కి 62,000 పైచలకు వచ్చింది. మూడో స్థానంలో ఉన్న టీడీపీకి 54,000 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ పవన్ కళ్యాణ్ మధ్య 8,000 పైచలకు ఓట్ల తేడా ఉంటే తెలుగుదేశానికి 54,000 ఓట్లు ఉన్నాయి. అందులో ఒక 20% షిఫ్ట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గెలిచిపోతాడు. సో 20%, 80% వైసీపీకి పడితే గెలవడు, కానీ 20% 10,000 వచ్చిన అంటే ఈవెన్ ఇప్పుడు ఆ టీడీపీకి వచ్చిన 54,000లో ఒక 35,000 ఒకవైపు, 15,000 ఒకవైపు వచ్చిన, 20,000 25,000 ఒకవైపు వచ్చిన, ఇలా మొత్తం ఫలితాలే మారిపోతాయి. సో అందువల్ల ఫండమెంటల్గా టీడీపీకి వచ్చిన 54,000లో ఖచ్చితంగా 80% 90% పవన్ కళ్యాణ్ కూడా షిఫ్ట్ అయింది. అందువల్ల ఇలా అరిథమెటిక్ ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. సో ఈ డిఫరెన్సెస్ అనేది కీలకం. తర్వాత అనేక ప్రాంతాల్లో సామాజికంగా చూసిన కమ్మ ప్లస్ కాపు ఓటర్లు సాలిడ్గా ఇవాళ టీడీపీ జనసేన కూటమికి వచ్చేసారు. ఇక్కడ వైసీపీ వెనకాల రెడ్లు, అలాగే మీకు ఎస్సీ ఓట్లు, మైనారిటీ ఓట్లు ఉన్నాయి. కాపుల్లో విభజన తేవటానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే కాపులంతా జనసేన వెనకాల ఉన్నారనో, కాపులంతా టీడీపీ బదులవుతారని నేను అనలేదు. ఆ మాటకొస్తే కమ్మాలంతా కూడా తెలుగుదేశంకి వేయాలని రూలే లేదు. ఓ 20% అన్నా వైసీపీ కూడా వేయచ్చు, రెడ్లలో కూడా 30% టీడీపీకి వేయచ్చు. కానీ ఓవర్వీమింగ్గా ఈ కులాల ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. మీరు ఏ సర్వే చూసినా 70% తక్కువగా రెడ్ల ఓట్లు వైసీపీకి పడతాయి. ఏ సర్వే చూసినా 70 నుంచి 80% ఓట్లు కమ్మ ఓట్లు టీడీపీకే చెప్తున్నారు. అది ఓపెన్గా సర్వేలో కనబడుతున్నటువంటి అంశం. అందువల్ల కాపులో కూడా మెజారిటీ ఓట్ అయితే షిఫ్ట్ అవుతుంది, అంతవరకు ష్యూర్. 100% ఎప్పుడూ షిఫ్ట్ కాదు, కానీ మెజారిటీ ఓటు జనసేన పొత్తు అంటే టీడీపీ అగ్నికి గాలితోడు కావడంతో కాపు ఓటు షిఫ్ట్ అవుతుంది. ఇదొక మేజర్ అడ్వాంటేజ్గా మారుతుంది. అయితే అదే సమయంలో కొన్ని చోట్ల ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు, రెండు సామాజిక వర్గాల మధ్య ఉండేటువంటి విభజన ఏమవుతుంది అనే క్వశ్చన్ అయితే ఉన్నమాట నిజం. ఆ విభజనను పెంచడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతుందన్నమాట నిజం. చివరి వరకు ఎన్నికలు కానీ బట్ ఇప్పుడున్న ట్రెండ్ చూస్తేనైతే బదిలీ చాలా క్లియర్గా కనబడుతోంది ఇటు నుంచి అటు. అందువల్ల ఈ పరిణామాలు వైసీపీకి ఛాలెంజ్గా మారుతున్న మాట. అన్నిటికీ మించి ఏంటంటే జనసేన కలవడంతో టీడీపీ క్యాడర్లో కొత్త విశ్వాసం. మనం ఎప్పుడు కూడా యుద్ధ భూమిలో మన శక్తి ద్విగుణీకృతం కావాలి అంటే మనకున్న బలమే సరిపోదు, ఆ బలానికి వాతావరణం ఎలా ఉంది అనేది కూడా కీలకం. నేను గెలుస్తాను అన్నప్పుడు మనిషి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, ఏమో మనం ఎదుర్కోలేము అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఈవెన్ ఒక క్రికెట్ ఒక మ్యాచ్ కూడా చూడండి, గెలుస్తామనుకునే వాతావరణం వచ్చినప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. అలా జనసేన కలయిక వల్ల టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం, కొత్త ఆత్మవిశ్వాసం కలిగింది. దాన్ని మనం క్వాంటిఫై చేయలేం ఎంత పర్సెంటేజ్ ఓట్లు అనే రూపంలో. కానీ పవన్ కళ్యాణ్ తోడు కావడం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ కోట్ అండ్ కోట్ న్యాయకోవిధులతో చర్చిస్తున్న సమయంలో ఢిల్లీలో ఉండి ఫీల్డ్ మీద ఉన్నది పవన్ కళ్యాణే. ఫీల్డ్ మీద ఉన్నది మీకు పవన్ కళ్యాణ్ అనడానికి ఉదాహరణ రాజమండ్రి సెంట్రల్ జైలు ముందున్న ఫోటో. మీకు మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంటాడు, ఒకవైపు బాలకృష్ణ, ఇంకోవైపు లోకేష్ ఉంటాడు. అంటే ఆ రోజు వైసీపీ వ్యతిరేక శిబిరములో పవన్ కళ్యాణ్ సెంట్రాలిటీ అన్నదానికి ఆ ఫోటోకు ఉదాహరణ. న్యాయంగా అయితే మీకు టీడీపీ అంశం గనక టీడీపీ నాయకులు సెంటర్లో ఉండాలి, పవన్ కళ్యాణ్ పక్కన ఉండాలి, కానీ లేడు. అంటే దట్ ఇండికేట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ ద టీడీపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఆ ప్రయారిటీ సీట్ల కేటాయింపులో కూడా ఉండాలి అనేది. సీట్ల కేటాయింపులో ఒక ఫోటో ప్రయారిటీ ఉంటుంది అండి సార్. మీరు పవన్ కళ్యాణ్ ఫోటోలు వేరు, ప్రయారిటీ వేరు. సెంట్రాలిటీ అంటే అర్థం ప్రయారిటీ వేరు. మీరు చాలాసార్లు అదే అడుగుతున్నారు, కానీ అలా ఉండదండి. సీట్లు అనేది గెలవడము గెలవకపోవడం పైన ఉంటుంది సీట్ల కేటాయింపు. ఉదాహరణకు ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తారు, మీరు ఎదురెళ్ళి కారు తలుపు తీసి లోపల తీసుకెళ్తారా అని చెప్పి ఇల్లు రాసిస్తారా? మీరు ఎవరైనా ఇల్లు కొనడానికి వస్తారు, మీరు చాలా గౌరవంగా వెళ్ళి వాళ్ళ సాధారణంగా ఆహ్వానించి వారికి ఇంటికి భోజనం పెట్టి మళ్ళీ కారు దాకా వెళ్ళి చేస్తారు. కానీ 10 లక్షలు తక్కువకి ఇస్తారా? ఇల్లు అమ్ముతారా? గౌరవం వేరు, ఇది వేరు. మీకు అర్థం కావాల్సింది. 10 లక్షలు తక్కువకి ఇల్లు అమ్మరు కదా, ఎందుకు అమ్ముతారు? ఎంత అమ్మాలో అంతే అమ్ముతారు. సో ఇది కూడా అంతే. ఎలక్షన్స్ అనే వరకు ఎవరి బలము ఎంత అనే ఆధారంగా, విన్నబిలిటీ ఆధారంగానే ఉంటుంది తప్ప గౌరవాల ఆధారంగా ఉండదు. కానీ టీడీపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో
ఆ సెంట్రాలిటీ అనేది చాలా చాలా కీలకం. సో అందువల్ల పవన్ కళ్యాణ్ యాడ్ అయిన మాట నిజం టీడీపీకి. అందులో పవన్ కళ్యాణ్ కలవడంతో తెలుగుదేశానికి ఆ బలం ఉన్న మాట నిజం. లేకపోతే ఎందుకు పొత్తు పెట్టుకుంటారని పని లేకపోతుకుంటారా? ఎన్ని సీట్లు ఇవ్వడం తర్వాత సంగతి, 24 సీట్లని ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. మరి చరిత్రలో ఎప్పుడైనా వామపక్ష పార్టీలతో తెలుగుదేశానికి ఇన్నేళ్ళు పొత్తుంది. మరి వామపక్ష పార్టీలకు ఏ ఒక్క పార్టీకి 2 పార్టీలకు కలిపి 24 ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉదాహరణ ఉంది. అంటే ఈ రేషియోలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేనకి ఇచ్చిన రేషియోలో ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వాలంటే 40-50 సీట్లు ఇవ్వాలి. చరిత్రలో వామపక్షాలతో ఉంది పొత్తు, బీజేపీతో కూడా టీడీపీకి పొత్తు ఉంది. ఏ సమయంలో కూడా జనసేనకి ఇచ్చిన సీట్లు వామపక్షాలకు ఇవ్వలే, బీజేపీకి ఇవ్వలే, మీకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా. సో ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇవ్వలే. అంటే మరి ఆ రేషియో రక్క చూస్తే ఆ ప్రాధాన్యత ఇచ్చినట్టే కదా. సో జనసేనకు 70 సీట్లు ఇవ్వాలి, 100 సీట్లు ఇవ్వాలి కోరుకుంటూ ఉండొచ్చు, దట్స్ అ డిఫరెంట్ కేస్. కానీ ప్రాక్టికల్గా టీడీపీ ఇంతవరకు పెట్టుకున్న పొత్తుల్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్ జనసేనకి ఇచ్చింది. 24 అంటే మీకు ఆ రేషియోలో 294 రేషియో తీసుకుంటే మీకు నా కరెక్ట్గా లెక్క వేయాలి కానీ 40 సీట్లు దాడిపోతుంది. సో 40 సీట్లు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా మిత్రపక్షానికి ఇచ్చిందా? ఎప్పుడు ఇవ్వలే. సో అందువల్ల ఆ ప్రియారిటీ ఇవ్వలేదు అనేది మనం చూసే ఒక క్లాసులో హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ లాగా ఉంటుంది. మన ఇష్టం, మన సగం ఖాళీ అని చెప్పచ్చు, సగం ఫుల్ అని చెప్పచ్చు, మన ఇష్టం అది. కానీ రియాలిటీ అది. రేపు మీకు స్ట్రైక్ రేటు ఒక పిక్చర్ మన ఓట్లతో తేలిపోతుంది కదా. సో ఎంతకాలం తొందర ఇలా చాలామంది ఏంటంటే వీరాభిమానులు అనుకుంటుంటారు. నాకు 2019లో విజయవాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. నేనేం విశ్లేషించిన అంటే ఎన్నికలు అయినాక జనసేనకు 1 సీటు రావడం కూడా కష్టమే, పవన్ కళ్యాణ్ కూడా భీమవరం గాజువాకలో 1 సీట్లో గెలవడమే కష్టం, 2 సీట్లలో గెలవడం అని ఒక వీడియో పెట్టాడు. ఒక వీరాభిమాని విజయవాడ నుంచి పోటీ చేసి నా మీద నోటికి వచ్చినట్టు వచ్చాడు. ఏమనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ బలం అంటే మీకెందుకు అంత కోపం మా పవన్ కళ్యాణ్ పైన జనసేన మీద అన్నాడు. రిజల్ట్ అయినాక నేను మళ్ళీ నెంబర్ సేవ్ చేసుకుని ఫోన్ చేసిన, నీకన్నా బుర్రుందా ఇప్పుడు చెప్పన్నా, నేను 1 సీట్లో గెలవడం కష్టపడ్డా 2 సీట్లు ఓడిపోయాడు. మరి ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు తల ఎడబెట్టుకుంటామని అన్నాను. ఇదో వాడు తల ఎడబెట్టుకుంటావు నాకు తెలియదు. మరి అట్లుంటారు వీరాభిమానులు. నిజం చెప్తే అంగీకరించారు, రియాలిటీ అయింది కదా, 1 సీటే గెలిచారు కదా. నేను ఇంకొకటి కూడా అనలేదు, 2-3 సీట్లు గెలవడం కష్టమన్నా, కానీ వాళ్ళు 1 సీటే గెలిచారు. అందువల్ల రియాలిటీ వేరు, వీరాభిమానం వేరు. వీరాభిమానం ఉన్నవాళ్ళు ఆ కులం వల్ల, నాయకుడు వల్ల, పార్టీ వల్ల అభిమానం ఉన్న వాళ్ళు రకరకాలుగా అంచనాలు మాటలు మాట్లాడచ్చు. కానీ వాట్ ఈస్ ద రియాలిటీ అనేది ముఖ్యం కదా. సో ఆ రియాలిటీ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కావాలని కొంతమంది కోరుకుండొచ్చు, అవుతాడా? జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ళు ఉండాలని కోరుకుండొచ్చు, అవుతాడా? సో అందువల్ల ఆ రకంగా మనం ఎప్పుడూ అంచనా వేయలేదు. బట్ డెఫినెట్గా టీడీపీ బలానికి జనసేన కీలకంగా దోహదం చేసిందన్నమాట నిజం. ఆ కీలకంగా దోహదం చేసినందుకు 2-2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇవ్వాలని ఆయన లేఖ రాయొచ్చు, ఆయన 70-60-50 సీట్లు ఇవ్వాలని ఒక యాంకర్ ఇలాంటి యాంకర్ అనొచ్చు. కానీ రియాలిటీ కదా. జోగయ్య గారికి కోపం వచ్చింది సార్. ఇన్నాళ్ళు మీ మంచికి చాలా సూచనలు ఇచ్చాను, ఇరు పార్టీల నాయకులు అధినేతలు పట్టించుకోలేదు, ఇక మీ కర్మ, వదిలేయండి, మీకు నమస్కారం అని వదిలేయాలి. పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి గెలవాలి జోగయ్య గారు కదా, మరి ఎందుకు వదిలేయడం ఎందుకు సార్? అది ఆయన రీసెంట్గా నిన్న ఒక లెటర్ రాశారు ఈ పరిణామం తర్వాత, ఈ మీటింగ్ తర్వాత. రైట్, అదే సార్. తెలుగుదేశం జనసేన బాగుకోరి నేను ఇచ్చే సలహా అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేదు, అది వారి కర్మ, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు, అది సార్ లెటర్. ఇక అగ్నికి వాయువు తోడవాలి అన్నంతో పాటు ఇది జనసేన టీడీపీ పొత్తు సూపర్ హిట్ అవుతుంది అంటూ పరస్పరం జెండాలు మార్చి కూడా ఒక రకమైన మీరు చెప్తున్నట్టుగా ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో ఆ సభ వేదిక ఉంది సార్. ఆ సభ వేదికగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన కొన్ని బైట్స్ విన్నాం, ఒకసారి 1 by 1 బైట్స్ ప్లే చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, దీనికి వాయువు కూడా తోడైంది. ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు? ఎవరా వాయువు? పవన్ కళ్యాణ్ గారు. ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గైపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైట్. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు పొగిడారు, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ పొగిడారు. రాజకీయ ఉద్దండు అని చెప్పి పవన్ కళ్యాణ్
పొగిడారు సార్. దాంతోపాటు క్లైమోర్ మెన్ పేలి అంత ఎత్తు ఎగిరి పడ్డా లేచి నిలబడి దుమ్ము దులుపుకుని నడవండి అంటూ నడిపించిన దీశాలి అంటూ చాలా ఐ మీన్ సినిమాటిక్గా కొన్ని డైలాగ్స్ కూడా చెప్పారు సార్. జగన్మోహన్ రెడ్డి మక్కిలెరగొడతాం, ఐ మీన్ వైసీపీ గుండాల మక్కిలెరగొడతామని చెప్పారు. 24 తీసుకోవడానికి గల కారణాలని చెప్పారు. 24 నెంబర్ని ఆయన సమర్థించుకున్నారు. విశ్వామిత్రుడి స్టోరీ ఒకటి చెప్పారు. తర్వాత గాయత్రి మంత్రం 24 అక్షరాలతో ఉంటుందని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అండ్ ఒకరిని ఒకరు పొగుడుకున్నారు. అక్కడ మీరు అన్నట్టుగా ఒక రకమైన సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ జనసేన జెండాలు రెపరెపలాడాయి. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అనేదే పవన్ కళ్యాణ్ మాట సార్. సో అందుకే పొత్తు పెట్టుకున్నాను అంటూ ఉన్నారు. అందుకే పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అంటే రాజకీయాల్లో సమర్థించుకోవడానికి మాట్లాడతారు సార్. గాయత్రి మంత్రంలో 24 అక్షరాల్లో మహాభారతంలో 18 పర్వాలే ఉన్నాయి. మరి అందువల్ల 18 సీట్లు తీసుకుంటారా సార్? మీకు దాన్ని బట్టి ఓంకార మంత్రంలో ఓం నమ శివాయ మంత్రంలో నమో నారాయణాయ మంత్రంలో 24 అక్షరాలు లేవు గనక అవి చాలా ముఖ్యం కనుక ఆ నెంబర్ తగ్గించుకుంటారా? సో లేదు భగవద్గీతలో 700కు పైగా శ్లోకాలు అనుకుంటారు, క్షమించాలి తప్పుంటే అని చెప్పి 700 సీట్లు లేవు కదా అక్కడ. సో రేపు ఇది గాయత్రి మంత్రంలో 24 ఉన్నాయి కనుక శాశ్వతంగా టీడీపీ జనసేన ఎంత పెరిగినా 24 సీట్లకి పరిమితం అవుతుందా? సో దానికి అంత చెప్పమనండి. సో అందువల్ల రాజకీయాల్లో సమర్థించుకోవటానికి రకరకాలుగా మాట్లాడతారు. అందులో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని చెప్పడం కూడా నిజమే. 2019లో ఎందుకు రాష్ట్రానికి అవసరం కాలేదు? ఇవాళ 5 సంవత్సరాల విధ్వంసం జరిగిందని చెప్తున్నందుకు మరి చంద్రబాబు నాయుడు ఓటమికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కూడా దోహదం చేశాడా లేదా? మరి దానికి ఆన్సర్ చెప్పాలి కదా. 5 ఏళ్ల విధ్వంసం కారణం చంద్రబాబు నాయుడు 2019లో ఎందుకు పవన్ కళ్యాణ్ కలవలేదు అంటే ఆన్సర్ ఏం చెప్తాను? 5 ఏళ్ల అనుభవం అవసరం లేదా? చంద్రబాబు నాయుడును లోకేష్ను వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు చేసి మర్చిపోయామా మనం? సో రాజకీయ నాయకులు మనల్ని మర్చిపోమంటారు కానీ మనం మర్చిపోలేం కదా. మన ఈ విశ్లేషకులకు మెమరీ ఎక్కువ ఉంటుంది కదా. సో మీరు కావాలని కన్వీనియంట్గా మర్చిపోతారు కానీ మేము కన్వీనియంట్గా మర్చిపోందని ఎత్తి చెప్తాం కదా. అందువల్ల అది ఎవరి విషయంలోనే ఎత్తి చెప్తాం. ఇప్పుడు ఎందుకంటే కింద వెంటనే కామెంట్ చేస్తారు జగన్ విషయంలో జగన్ విషయంలో కూడా ఎత్తి చెప్పాం. ఎన్నిసార్లు చెప్పలేదు నేను? 2019కి ముందు మోడీ పైన అవిశ్వాస తీర్మానం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడని 100 సార్లు చెప్పాను. సో అందువల్ల ఈ రాజకీయంలో ఉన్నవారు తమను సమర్థించుకోవడానికి ఈ రకంగా మాట్లాడుతుంటారు. 2014లో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని భావించారు. 2019లో చంద్రబాబు పోవడం రాష్ట్రానికి అవసరమని భావించాడు. మళ్ళీ 2019లో అనుభవం కావాలని అంటున్నారు. 2024లో ఏమవుతుందో తెలియదు. అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కావాలి, అందుకొరకే పెట్టుకున్నాను అంటూ తెలుగుదేశంతో తనకు విభేదాలున్నా, గతంలో తాను చంద్రబాబు నాయుడిని విమర్శించినా, ఈవెన్ అమరావతి విషయంలో కూడా బాబుతో కొన్ని విషయాల్లో డిఫర్ అయినా, సో ఆ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడానికి ఒక హేతుబద్ధత చెప్పాడు. ఆ హేతుబద్ధత ఏంటంటే జగన్ పాలన నుంచి బయటికి రావాలి అనేది. ఇప్పుడు ఆ హేతుబద్ధతకు కూడా కొంత తూట్లు పడిచే రీతిలో చంద్రబాబు నాయుడు అనుభవం గురించి మాట్లాడుతున్నారు. సో అది జనసేనకు లాభించే అంశం కాదు, అది వైసీపీకి ఆయుధం అవుతుంది. మేము చెప్తున్నాను చూడండి, చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, టీడీపీ విజయం కోసమే పోటీ చేస్తున్నాడు. ఇవాళ పత్రికల్లో పేర్ని నాని స్టేట్మెంట్ చూసాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు బ్యాటింగ్ చేస్తే అది వైసీపీకి పవర్ఫుల్ స్పిన్ బౌలింగ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఓడించడానికి కలిశాను అనే ప్రాతిపదిక వదిలేసి చంద్రబాబు నాయుడు లాంటి దీశాలి నాయకత్వాలు పనిచేయాలంటే జనసేన టీడీపీలు విలీనం చేయొచ్చు కదా. అంత అనుభవం కలిగిన నాయకుడు మైండ్ల మా బాంబులను కూడా తట్టుకొని నిలబడగలిగే దీశాలి నాయకత్వంలో పార్టీలో మరి ఎందుకు జనసేన విలీనం చేయలేదని ఏం చెప్తారు? సో మైత్రికి రాజకీయ ప్రాతిపదిక చెప్పవచ్చు, కానీ మైత్రికి రాజకీయ ప్రాతిపదిక హద్దులు దాటి బియాండ్ పాయింట్ కనుక పొగడడం మొదలు పెడితే మరి ఆ పాస్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. అందుకే సూటి ప్రశ్న పవన్ కళ్యాణ్ 2019లో
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం లేదని మీరు ఎందుకు భావించారు? చంద్రబాబు నాయుడు అవసరం లేదని ఆయనతో మీరు పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే, లేదా మీతో ఆయన పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే కదా ఆ అనుభవజ్ఞుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గెలిచింది. 5 ఏళ్ల విధ్వంసానికి కారణం మరి మీరు పొత్తు పెట్టుకోకపోవడం కాదా అని ఎవరైనా అడిగితే ఆన్సర్ ఏముంటుంది? సారీ సార్. ఇక హూ కిల్డ్ బాబాయ్, అక్కడ వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది సార్. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డిని చాలా విమర్శలు చేశారు. ఇక్కడ హూ కిల్డ్ బాబాయ్ అనేది గత 5 ఏళ్లుగా బిగ్ క్వశ్చన్గా ఉంది సార్. సో ఆ ప్రశ్నకు సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడుల డిమాండ్. సో ఆ ప్రశ్నకు మీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా? నేనేమి సిబిఐ ఆఫీసర్ కాదు, అది సిబిఐ విచారణ జరుపుతోంది. చెప్పాల్సింది సిబిఐ, తేల్చాల్సింది న్యాయస్థానం. మధ్య నాగేశ్వర్ ఏం చెప్పగలడు? ఇక రాజకీయ నాయకులు అవసరాన్ని బట్టి మాట్లాడతారు. 2019 ఎన్నికలకు ముందు ఇది హూ కిల్డ్ బాబాయ్ అని అడిగితే ఏ చంద్రబాబు నాయుడు, బి లోకేష్, సి బోత్ అని అప్పుడు సికి టిక్ పెట్టాడు జగన్. పవన్ కళ్యాణ్ అప్పుడు టీడీపీతో లేడు, ఉంటే పవన్ కళ్యాణ్ కూడా కలిపేవాళ్ళు కావచ్చు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి మా బాబాయిని చంపారని. సో అందరికీ తెలుసు ఆ రోజు బాబాయిని చంపారు అన్న వార్త వచ్చినాక ఇంకా గొడ్డలి పెట్టుకు గుండెపోటుకు మధ్య ఏం జరిగింది అనేది అర్థం కాకముందే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది చంద్రబాబు నాయుడే చేయించాడు, లోకేషే చేయించాడు అని. నారాసుర రక్త సో నారాసుర రక్త చరిత్ర అని కూడా సాక్షిలో బ్యానర్ ఐటమ్. సో మరి ఏమైంది ఇప్పుడు? ఆ నారాసురుని ఎందుకు అరెస్ట్ చేయలే? మీకు 5 ఏళ్ళు అధికారంలో ఉంది, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక మర్డర్ కేసును, అది కూడా ఇంట్లో సొంత బాబాయ్ మర్డర్ కేసును ఎందుకు తేల్చలేకపోయారు? ఈ ప్రశ్నకు జగన్ ఆన్సర్ చెప్పాల్సిందే కదా. 2, ఈ విషయంలో సొంత వివేకానంద రెడ్డి కూతురు సునీత, అలాగే సునీత కానీ ఈవెన్ షర్మిల కానీ చాలా క్లియర్గా ఎవరి వైపు ఫింగర్స్ పాయింట్ చేస్తున్నాయో మనం చూస్తున్నాం. సో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి పట్ల అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. అఫ్కోర్స్ జగన్ చంపాడని ఎవరు ఆరోపించలేదు, కానీ చంపిన వారికి రక్షణగా జగన్ ఉన్నాడు అన్నది ఆరోపణ స్పష్టంగానే కనబడుతుంది కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం లేక సునీత కోర్టు దాకా వెళ్ళి, ఢిల్లీ దాకా వెళ్ళి సిబిఐ విచారణ కోరింది కదా. సో ఇంట్లో సొంత బాబాయ్ బిడ్డనే, సొంత చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వివేకానంద హత్యకు హూ కిల్డ్ బాబాయ్ అన్న దానికి డిఫరెంట్ ఆన్సర్ ఎందుకు ఇస్తుంది? 2, 3 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళైంది. ఎన్నడన్నా ఈ 5 ఏళ్లలో వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబే, లోకేషే అని ఒక్క మాటనే ఎప్పుడన్నా వైసీపీ అన్నదా? అంటే 2019 ఎన్నికలకు ముందు అన్న మాటలు ఇప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారన్నా అన్నదా? ఎందుకనలేదు మరి? అంటే 2019 ఎన్నికలకు ముందు చేసిన ఆరోపణ, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని ఎప్పుడైనా ఒక్కరోజు కూడా ఎందుకనలేదు? వివేకానంద రెడ్డి హత్యకు పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసిన సిట్కి ఏమైంది? ఆ రోజేమో సిబిఐ విచారణ కావాలని జగనే కోరాడు, ఇప్పుడేమో సిబిఐ విచారణ వద్దంటున్నాడు. మరి విచారణలో ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్లో చంద్రబాబు నాయుడు పేరు కానీ లోకేష్ పేరు కానీ ఉందా? ఎందుకు లేదు? ఒక్కరోజైనా మోడీ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ తొందరగా తేల్చండి మా బాబాయిని చంపిన కేసు. అందువల్ల 2 కేసులు ఎప్పుడూ తేలవు. ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా తేలదు, అలాగే జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి కేసు ఏమైందో ఎవరు తెలియదు. చాలా చిన్న కేసు, ఒక ఎయిర్పోర్ట్లో ఒక ప్రతిపక్ష నేత పైన కత్తితో దాడి జరిగిన కేసును 5 ఏళ్ళైనా ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తేల్చలేకపోతే దాని వాట్ ఈజ్ ద ఆన్సర్? దానికి ఉండాలి కదా, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల హూ కిల్డ్ బాబాయ్ అనేది రాజకీయాలకు అవసరం అనుగుణంగా దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఎవరి సమయంలో వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. రైట్ సార్. ఇక కాళేశ్వరం అనేది ఈ స్వతంత్ర భారతంలోనే అతిపెద్ద కుంభకోణం అనేది కాంగ్రెస్ ఆరోపణ సార్. దానికి సంబంధించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సీఎంతో సహా కాళేశ్వరం సందర్శనకు వెళ్ళారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మరో సందర్శన యాత్రకు ప్లాన్ చేస్తుంది సార్. అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది? ఏం జరిగిందో ప్రభుత్వం చెప్పాలి, నిపుణుల సంఘాలు చెప్పాలి, టీవీ విశ్లేషకులు చెప్పాల్సింది కాదు.
ఎందుకంటే ఐఎమ్ నాట్ సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్. అంటే మీకున్న సో అది ప్రతిదానికి రాజకీయ విశ్లేషకులు ఆన్సర్లు చెప్పరు. సో అందువల్ల మనం అడగగలిగింది ఏంటి, స్వతంత్ర భారతంలోని అతిపెద్ద కుంభకోణం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. శిక్ష ఏమంటాడు, క్షమాపణ చెప్పాలంటాడు. ఇది అన్యాయం కదా. అతిపెద్ద కుంభకోణం అయినప్పుడు లోపల ఆ కుంభకోణానికి కారణమైన వాళ్ళ నుంచి కక్కించాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. అంటే మేడిగడ్డపై ఒక క్షమాపణ చెప్తే అయిపోతుందా? అంటే మీరు కోరుకుంటున్నది రాజకీయమే తప్ప అవినీతిని కోల్పోవడం కాదు కదా. అందువల్ల మంత్రికి సలహా ఏంటంటే, అయ్యా ఇది క్షమాపణలతో పోయే అంశం కాదు. నిజమే అతిపెద్ద కుంభకోణం అయితే మీ ప్రభుత్వం చేయాల్సిన పని, కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని క్షమాపణలు కోరడం కాదు. క్షమాపణలు కోరితే 1,00,000 కోట్ల మీ లెక్కల 1,00,000 కోట్ల అప్పు పోతుందా? ఏమంటే ఒక్క క్షమాపణతో. సో అందువల్ల ఈ రాజకీయంగా కూడా క్షమాపణలు కాదు, రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయండి. మీకు అధికారం ప్రజలు ఇచ్చింది కేసీఆర్ నుంచి క్షమాపణ కోరటానికి కాదు, చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయమని. అవినీతి ఎవరు చేసినా, మీరు ఒక 100 రూపాయలు దొంగతనం చేసిన వాడు క్షమాపణ చెప్తే వదిలేస్తారా? అలా అయితే చెంచల్గూడ జైలు మొత్తం ఖాళీ కావాలి. ఎందుకంటే వాళ్ళందరూ క్షమాపణ చెప్తారు, వదిలేస్తారా? సో అందువల్ల ఫస్ట్ రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయండి. పొలిటికల్గా ఒకరిపైన ఒకరు అనుకొని లాభం ఉన్న తెలంగాణ ప్రజలకు మీరు విమర్శించుకుంటే మాకొచ్చే ప్రయోజనం ఏంటి? అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం మీ చేతిలో ఉంది, ఇంకా రాజకీయ ఆరోపణలు చేస్తూ కూర్చోకండి. ఏం జరిగిందో ప్రజలకు చెప్పండి. ఇది మీరు అన్నట్లే అతిపెద్ద కుంభకోణం అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఆ కుంభకోణానికి బాధ్యులైన వారిని చట్టబద్ధంగా శిక్షించి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి, వాళ్ళ రాజకీయ నాయకులైనా అధికారులైనా వాళ్ళను ప్రజల ముందు, చట్టం ముందు దోషులుగా, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం రాజకీయ అవసరాలకు, చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ప్రజలకు. ఇందులో చిత్తశుద్ధి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టకపోతే మీరు కేవలం కాళేశ్వరాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మాత్రమే వాడుకుంటున్నారు తప్ప తెలంగాణ సమాజానికి ప్రజలకు ఉపయోగపడే రీతిలో యాక్ట్ చేయడం లేదు అన్న ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బలపడుతుంది. ఇప్పటికిప్పుడే ఆరోపణ చేయలేం, ఎందుకంటే అధికారంలోకి వచ్చే 2 నెలలు కాకముందే ఇంత పెద్ద అంశాన్ని తేల్చగలరని నేనేం అనడం లేదు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేయండి, క్షమాపణలు కాదు అడగాల్సింది. క్షమాపణ వేడుకున్నా కూడా ఒకవేళ అవినీతి అంటూ ఆ లెవెల్లో జరిగితే క్షమాపణ కోరుకున్నా కూడా పోనీ నేరం కదా అది. అందువల్ల నేరాలకు పరిష్కారాలు, శిక్షలు, క్షమాపణలు కాదు, శిక్షలు అనుభవించాల్సింది. ఇక రెండవది ఏం చేస్తారు, ఏం చేయాలి, ఏం చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు పెట్టుకోవాలి ఆ ఖర్చు? తెలంగాణ ప్రజలు ఎందుకు పెట్టుకోవాలి ఆ ఖర్చు? నిజంగానే మరి ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసిన కాంట్రాక్టర్ నుంచి వసూలు చేస్తారా? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరో ఫిక్స్ చేస్తే తర్వాత జరగాల్సింది ఏమిటి, ఎవరు చేయాలో కూడా ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే ఈ రాజకీయ ఆరోపణలు చేసుకుంటే నీళ్ళు రావు కదా. ఇక 3 ఓవరాల్ వైబిలిటీ ఆఫ్ ద కాళేశ్వరం పైన మీరు ఏంటి అంటే, ఈ ప్రాజెక్టు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 81,000 కోట్లు పెట్టుబడి, మొత్తం 1,47,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మిది, వారి చెమట రక్తం ఇది. దీన్ని మీరు ఏం చేయబోతున్నారు అనేది కూడా ప్రజలకు చెప్పాలి. ఇది వయబులా కాదా? వయబుల్ కానప్పుడు దోషులు ఎవరు? వయబుల్ కాని ప్రాజెక్టు కట్టిన వారికి మీరు ఏం శిక్ష విధించబోతున్నారు? దీనికి క్లారిటీ ఉండాలి కదా. ఎందుకంటే దాని నుంచి వాటర్ మరి వస్తుందా, రాదా, వాడతారా లేదా, లేనప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి? ఎవరు అధికారంలో వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టకుండా ఓడేనా? ఫైనల్గా ప్రజలు నీళ్లు రావా? సో నిధులు పార్టీలకు వస్తాయి తప్ప ప్రజలకు నీళ్ళు రావా అనే క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల కాళేశ్వరం పైన 2 ప్రశ్నలు. ఒకటి, ఏం జరిగింది, అందుకు ఎవరు బాధ్యులు, వారిని ఎప్పుడు ఎలా శిక్షిస్తారు? 2, ప్రాజెక్టును ఇప్పుడు ఏం చేస్తారు, భవిష్యత్తులో ఏం చేస్తారు, అసలు ఎంత ఖర్చు అవుతుంది చేయడానికి, ఎవరితో చేయిస్తారు? ఈ ప్రశ్నలకు ఆన్సర్లకు కావాలి. అందువల్ల క్షమాపణ నేనైతే కోరుకోను. క్షమాపణ ఒకవేళ నిజమే నేరం జరిగి ఉంటే, నేరం కేసీఆర్ చేస్తుంటే, ఆయన పైన ఆరోపణలు నిజమైతే ఆయనకు చట్టబద్ధంగా శిక్ష పడాలని కోరుకుంటాను, క్షమాపణ కోరుకోను. ఒకవేళ ఆయన చేయకపోతే అప్పుడు ఆ బాధ్యత బీఆర్ఎస్ పైన ఉంటుంది. ఏం జరిగింది అదే సమయంలో ఈ ప్రాజెక్టు వాట్ ఈస్ ద షార్ట్ టర్మ్ ఫ్యూచర్, లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అనే దానిపైన క్లారిటీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. రైట్ సార్.
ఇక హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ మైనారిటీలో పడింది సార్. భారతీయ జనతా పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేసిందా? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధమా హిమాచల్ ప్రదేశ్లో? అంటే ఎప్పుడు కూడా మీకు ఒక గుడ్డులో పచ్చసొన తెల్లసొన ఉంటేనే అది పొదిగితే పిల్లొస్తుంది సార్. రెండు కావాలి, తెల్లసొన కావాలి, పచ్చసొన కావాలి. స్వయంకృత అంటే అంత స్వయంకృత అపరాధము కావాలి, బీజేపీ ఆపరేషన్ లోటస్ కావాలి. కాంగ్రెస్ స్వయంకృత అపరాధం రాజస్థాన్లో కూడా జరిగింది. అశోక్ గెహ్లాట్కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరగబడ్డ రోజు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఏమవుతుంది అనే ప్రశ్న వచ్చింది. కానీ ఆ రోజు ఆపరేషన్ లోటస్కు బీజేపీ నాయకురాలు వసుంధరా సింధియా అంగీకరించలే. ఆ విషయాన్ని అశోక్ గెహ్లాట్ చెప్పాడు, నేను చెప్పింది కాదు. సో వసుంధరా సింధియా ఇలా పార్టీ ఫిరాయింపులకు నేను అంగీకరించను, ఎన్నికైన ప్రభుత్వాలు కూల్చడాన్ని నేను ఒప్పుకోను అన్నారు. ఆమె తీసుకున్న ప్రిన్సిపల్డ్ వైఖరి వల్లనే నా ప్రభుత్వం నిలబడ్డది అని అశోక్ గెహ్లాటే కితాబిచ్చాడు. ఒక్క ఓటుతో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. అటల్ బిహారీ వాజ్పేయి తలుసుకుంటే ఆపరేషన్ లోటస్ సాధ్యమేది కదా. సో ఒక్క ఓటుతోనే వాజ్పేయి, రాజనీతిజ్ఞుడైన వాజ్పేయి ఒక్క ఓటు మేనేజ్ చేయలేడా? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes ఒక ఎంపీని లాక్కోవడం అనేది. మరి వాజ్పేయి చేయలేదు, దానికన్నా ఓటమినే కోరుకున్నాడు. అది రాజనీతిజ్ఞత, అందుకే ఆయన వాజ్పేయి అయ్యాడు. ఇవాళ అధికారం కోసం మేము రాజకీయ పార్టీని చీల్చేస్తాం, ఎమ్మెల్యేలను కొనేస్తాం, పార్టీ ఫిరాయింపుల్ని ధర్మబద్ధం చేస్తాం, చట్టబద్ధం ఎలాగూ చేయలేరు అంటే భారత ప్రజాస్వామ్యానికి మోడీ ఇచ్చే గ్యారంటీ ఇదా? ఇది ఒక్క రాష్ట్రం కాదు, కర్ణాటకలో చేశారు, మహారాష్ట్రలో చేశారు, అరుణాచల్ ప్రదేశ్లో చేశారు. చెయ్యని ప్లేస్ అంటూ లేదు కదా. సో మహారాష్ట్రలో అయితే ఏకంగా 2 పార్టీలను చీల్చారు, శివసేన చీల్చారు, ఎన్సీపీని చీల్చారు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఆపరేషన్. ఇక కాంగ్రెస్ స్వయంకృతాపరాధం అంటే అధికారం ఉన్నప్పుడు స్వయంకృతాపరాధాలే కాదు కదా, అది అనేక రకాల ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్ళటానికి వారి అనైతిక ప్రవర్తన ఎంత కారణమో వారిపైన వివిధ సంస్థల ద్వారా జరిపే ఒత్తిడి కూడా మనం కాదనలేం కదా. ఇది దేశమంతా జరుగుతున్న వ్యవహారమే కదా. ఇంకోటి, ఈ రకమైన రాజకీయానికి బీజేపీకే గుత్తాధిపత్యం ఎల్లవేళలా ఉంటుంది అనుకుంటే పొరపాటు. 2014లో గెలిచిన కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. 2019లో గెలిచిన కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. చివరికి ప్రజలేం చేశారు? కాంగ్రెస్కి అధికారం ఇచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ హైరానా పడేలా చేశారు. కర్ణాటకలో ఏం జరిగింది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మోడీ లాక్కున్నాడు, జేడీఎస్ ఎమ్మెల్యేల మోడీ లాక్కున్నాడు. చివరకు జేడీఎస్ను కూడా లాక్కున్నారు ఎన్డీఏలు. ప్రజలు ఏం చేశారు? లాక్కోవడానికి వీలు లేనన్ని 135 ఎమ్మెల్యేల ఇచ్చి ప్రజలు గౌరవించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అనేక రాజకీయ పార్టీలను ఇలాగే చేసింది. టీఆర్ఎస్ని చీల్చింది, టీడీపీని చీల్చింది. మనం చూసాం కదా, పివి నరసింహారావు టైంలోనే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ 2గా చీలిపోయింది. ఇంత రాజనీతిజ్ఞుడిగా మనం భారతరత్నగా కీర్తిస్తున్న పివి నరసింహారావు టైంలో. సో జవహర్లాల్ నెహ్రూ టైంలోనే కేరళలో రాష్ట్రపతి పాలన పెట్టి ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని, ఈఎంఎస్ నమూదిబాబు ప్రభుత్వాన్ని కూల్చారు. ఇలా రాజశేఖర రెడ్డి టైంలో టీఆర్ఎస్ నిట్టనిల్లు రచించారు. ఇన్ని పార్టీలు చేసి కాంగ్రెస్ ఏమైనా శాశ్వతంగా అధికారంలో ఉందా? ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? 50 సీట్లు గెలుచుకోవడం అనేది ఒక ఛాలెంజ్గా ఆ పార్టీకి మారింది. ఇదయ్యా ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇందుకు అతీతులు కాదు. మీరు నరేంద్ర మోడీకి అర్థం కావాల్సింది, ఇందిరాగాంధీ కన్నా నరేంద్ర మోడీ బలవంతులు అనుకుంటే పొరపాటు. సో ఇలా అత్యంత బలవంతులకు కూడా ప్రజలు ఏం తీర్పు చెప్పారు ప్రజాస్వామ్యంలో చూశాం. ఇవాళ అందుకే ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు అన్న కర్మ సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ నమ్ముతాడా లేడా? భగవద్గీత నమ్ముతాడు కదా. అయ్యా, ఈ కర్మలు మీరు చేస్తే, ఇలాంటి కర్మలు చేసినప్పుడు ఈ కర్మ ఫలితాలను మీరు అనుభవించకుండా ఉంటారా? ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కర్మయోగాన్ని ఒక్కసారి చదవండి. ఇది అంగీకరిస్తారా లేదా మీరు? సో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన భగవద్గీతలోని కర్మయోగాన్ని ఒక్కసారి చదివితే కర్మ ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించక తప్పదు అన్నప్పుడు నరేంద్ర మోడీ గుండె మీద చేసుకొని భగవద్గీత చెప్పిన తత్వానికి నేను చేస్తున్న పని ఆమోదమా
అని చెప్పాడు. ఎందుకంటే ఈ మధ్యనే ఎందుకు ఈ ఉదాహరణ భగవద్గీత చెప్తున్నా అంటే, ఈ మధ్యనే ద్వారకకు డైవ్ చేసి ఆ సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను దర్శించి ఆ ప్రాచీన వైభవాన్ని అనుభూతి పొంది వచ్చాడు కనుక ఆ అనుభూతితో ఒక్కసారి మళ్ళీ భగవద్గీత చదవండి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందే మీరు చేస్తున్నారా, మీరు చేస్తున్నది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఒక్కసారి పోల్చుకోండి. ఎందుకంటే సముద్ర గర్భంలోకి డైవ్ చేసి ఆ దివ్యక్షేత్ర అనుభూతిని పొందిన నరేంద్ర మోడీ ఏ డైవ్ చేయకుండా షిమ్లాలో జరుగుతున్నది, గతంలో బెంగళూరులో జరిగింది, అంతకుముందు ముంబైలో జరిగింది, అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది, అంతకుముందు ఉత్తరాఖండ్లో జరిగింది. మీరు చేస్తున్నది సరైందా అని నేను వేరే దాని ప్రమాణంగా తీసుకోమని అడగడం లేదు. ఈవెన్ భారత రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకొని ఆలోచించండి కూడా అనడం లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగ ప్రమాణాలకు విరుద్ధమని రాజ్యాంగానికి అక్షర మాల తెలిసిన వారైనా చెప్తారు. ఇఫ్ యూ నో ద బేసిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈస్ అన్డెమోక్రటిక్ అంటారు. నేను అందుకే భగవద్గీత ప్రమాణాలు చెప్తున్నా. భగవద్గీతలో చెప్పిన ప్రమాణాలు అయితే బీజేపీ మోడీ అనొచ్చు కాంగ్రెస్ పార్టీ చేసుకున్న కర్మలకు అది అనుభవిస్తుంది అని, ఆ కర్మ సిద్ధాంతాలు అలా అన్వయించవచ్చు. కానీ ఈ రకమైన అనైతిక రాజకీయం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. మోడీ ప్రజాస్వామ్యానికి ఇచ్చిన గ్యారంటీ ఇదే అయితే వికసిత భారత్కు ఉండాల్సిన లక్షణం ఇది కాదు. సో వికసిత భారత్ అంటే ప్రతిపక్షం లేని, రాజకీయ వ్యవస్థ లేని, రాజకీయ నియమ నిబంధనలు లేని, ప్రజల తీర్పుకు విలువ లేని వికసిత భారత్ను మనం కోరుకుందామా? నా ప్రశ్నది. వికసిత భారత్కు ఉండాల్సిన లక్షణం ఏంటి అని మోడీ చెప్తే నేను సిమ్లాలో జరుగుతున్న పరిణామాలు కానీ ముంబైలో జరిగిన పరిణామాలు కానీ అంగీకరిస్తాను. అందువల్ల దేశంలో అత్యంత జనాదరణ కలిగిన రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న రాజకీయ పార్టీ, 10 ఏళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తున్న రాజకీయ పార్టీ, ఒక చిన్న రాష్ట్రం ఆ హిమాచల కొండల్లో 4 ఎంపీలు మాత్రమే ఉన్న రాష్ట్రంలో అధికారం లేకపోతే కూడా భరించలేరా? ఆశ్చర్యం వేస్తుంది. భరించలేరా మీరు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇది కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, నేను కాదని అనడం లేదు. కాంగ్రెస్లో ఏ పరిణామాలు లేకుండానే బీజేపీ పని చేయగలుగుతుందని అనుకోవడం లేదు. మరి కాంగ్రెస్లో పరిణామాలు జరిగిన మీ నాయకురాలైన వసుంధర రాజా ఒక గొప్ప నైతిక స్టాండ్ తీసుకున్నది. దట్ ఈజ్ పాలిటిక్స్. పాలిటిక్స్లో అటల్ బిహారీ వాజ్పేయి ఎందుకు ఇంతకు ఆదర్శమయ్యాడు అంటే ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఒక్క ఓటుతో ఓడిపోయినా మంచిదే, నేను మేనేజ్ చేయను, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజలు తీర్పిస్తే అధికారంలో ఉంటానన్నాడు. ప్రజలు తీర్పిచ్చారు, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయిని మనం స్మరించుకుంటున్నాం ఇవాళ. అందువల్ల చరిత్రను నీవు ఏ రకంగా చూస్తే, చరిత్రలో నీవు ఏ రకమైన పాత్ర వహిస్తే అదే రకంగా చరిత్ర నిన్ను చూస్తుంది అన్నది అటల్ బిహారీ వాజ్పేయి చూసి నరేంద్ర మోడీ నేర్చుకోవాలి. రైట్ సార్. ఇక 2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం, 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువు సర్దుబాటు. అంటే 2019లో జమిలీ ఎన్నికలు అనే ప్రపోజల్ కొంతమంది తీసుకొచ్చారు సార్. నాకు తెలిసి బహుశా అంతకుముందు నుంచే ఉంది జమిలీ ఎన్నికలు అనేది. 2024లో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు, సాధ్యం కాలేదు. ఇప్పుడు 2029లో నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయడానికి ప్రతిపాదించారు సార్. దీనికి లా కమిషన్ కూడా ఓకే చెప్పింది అనేది వార్త. సో ఇది 2029లో జమిలీ ఎన్నికలు జరపడం ఎంతవరకు సాధ్యం, దీనికి ఉన్న ఆటంకాలు ఏంటి? సాధ్యము ఆటంకాలు అనే దానికన్నా ఇది రైజ్ చేసే ప్రశ్నలు ఏంటి? ఇంకా లా కమిషన్ రిపోర్ట్ రాలేదు, ఓన్లీ స్పెక్యులేటివ్ స్టోరీ. మీడియా అంతటా వచ్చింది నిజం. లా కమిషన్ ఈ రకమైన సిఫారసు చేయబోతుంది అని అంటే ఇది డెలిబరేట్గా 2024 ఎన్నికలకు ముందు లీక్ అయిన అంశం ఇది. ఎందుకంటే లీకేజీలు కూడా పొలిటికల్ ప్యాకేజీల్లో భాగం. సో అందువల్ల ఆ లీకేజ్ ఇచ్చారు సో దట్ ఆ రాజకీయాలపై ప్రభావం చూపడానికి. మరి ఎన్నికలకు ముందే లా కమిషన్ నివేదిక ఇస్తుందో తెలియదు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో కమిటీ కూడా వేశారు. ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటంటే అసలు జమిలీ ఎన్నికలు రాజ్యాంగబద్ధమా? భారత రాజ్యాంగం ఫెడరల్ రాజ్యాంగం, కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉండాలని డెలిబరేట్గా రాజ్యాంగాన్ని నేతలు భావించారు, కావాలని భావించారు. కానీ మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు చూడండి. మీరు అంటే బీజేపీ సైద్ధాంతిక గురువైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు చూడండి. బలమైన రాష్ట్రాలకు వ్యతిరేకం బీజేపీ. సైద్ధాంతికంగా రాష్ట్రాలు ఉండకూడదు, రాష్ట్ర ప్రభుత్వాలు
కేంద్ర ప్రభుత్వం మాత్రమే బలంగా ఉండాలని కోరుకునే పార్టీ బీజేపీ. అందులో భాగమే ఈ జమిలీ ఎన్నికలు. సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసి అధికారమంతా ఒక్కరి చోట్లనే కేంద్రీకృతమయ్యే ఒక రాజకీయ విధానం. ఇంత విశాలమైన విస్తృతమైన భారతదేశానికి అది ప్రమాదకరమని రాజ్యాంగ నిర్ణేతలు భావించారు. ఎందుకు భావించారంటే పవర్ షుడ్ నెవర్ బి కాన్సన్ట్రేటెడ్, పవర్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. అందుకొరకే ఇచ్చారు. హిందూ ధర్మం యొక్క మౌలిక నీతి ఫెడరలిజం. ఇది రాజ్యాంగం కాదు. ఇప్పుడు బీజేపీ దేశం కొరకు ధర్మం కొరకు ఉండే పార్టీ కనుక ధర్మం భాషలో చెప్తున్నాను. హిందూయిజం కేంద్రీకృత మతం కాదు. అందుకే విష్ణుమూర్తి వద్ద హిందూ మతం అన్ని అధికారాలు పెట్టలే. సృష్టి స్థితి లయకారకులుగా ముగ్గురికి ఇచ్చారు పవర్. ఒక్కరి చేతిలో పెట్టలే. ఎందుకు పెట్టలేదు మరి? హిందూ ధర్మం సృష్టి స్థితి లయకారకుడు ఒక్కడే అని ఎందుకు చెప్పలేదు? మీకు శక్తి, జ్ఞానము, ధనము ఈ ముగ్గురు ఒక చేతిలో పెట్టలే. మీరు చూడండి, శక్తికి మనం పార్వతిని కొలుస్తాం, లక్ష్మీదేవిని ధనం కొరకు కొలుస్తాం, జ్ఞానం కొరకు మనం సరస్వతి తల్లిని కొలుస్తాం. ఎందుకు ముగ్గురికి మరి తెలిపి ఒక్క లక్ష్మీదేవి అన్నీ ఇస్తుంది, ఒక్క సరస్వతి మాతే అన్నీ ఇస్తుందని ఎందుకు చెప్పలేదు? ఎందుకు విష్ణుమూర్తే సృష్టికర్త, విష్ణుమూర్తే స్థితికర్త, విష్ణుమూర్తే లయకర్త అని హిందూ ధర్మం ఎందుకు చెప్పలేదు? హిందూ ధర్మం ఏక గ్రంథంలో కూడా అన్నీ పెట్టలేదు. ఒక్క మహాభారతంలోనూ, ఒక్క రామాయణంలోనూ, ఒక్క భగవద్గీతలోనూ, ఒక్క ఉపనిషత్తులోనూ, ఒక్క వేదములోనూ పెట్టలేదు. వేదాలు కూడా 4 వేదములు ఇచ్చారు మనకు. ఒక్క వేదంలో ఉండకూడదు అన్నీ అని. అంటే హిందూ ధర్మ స్వభావమే ఫెడరల్ స్వభావము. హిందూ ధర్మంలో దేవతలే ఫెడరల్ దేవతలు. మీరు గమనించండి, దేవతలకు అందరికీ ఇంద్రుడు ఉంటాడు, దేవగణాధిపతిగా వినాయకుడు ఉంటాడు, మీకు విష్ణు సైన్యాధిపతిగా విశ్వక్సేనుడు ఉంటాడు. సో ఎన్ని రకాల డిస్ట్రిబ్యూషన్ ఉందో మీరు గమనించండి. సో ఇంత డిస్ట్రిబ్యూషన్ ఎక్కడైనా ఉందా మీకు? హైలీ డిస్ట్రిబ్యూటివ్ రిలీజన్ హిందూయిజం. అందువల్ల భారతదేశం కూడా నిజంగా మీరు హిందూ ధర్మాన్ని నమ్మితే ఇది డిస్ట్రిబ్యూటివ్ పవర్ ఉండాలని కోరుకోవాలి. అంటే హిందూ ధర్మం చెప్పిన రీతిలో, హిందూ మతం చెప్పిన రీతిలో అధికారాలన్నీ ఒక దేవుడి చేతిలోనే కేంద్రీకృతం కానప్పుడు, అధికారాలన్నీ ఒక్క మోడీ చేతిలో కేంద్రీకృతం కావడాన్ని లేదా మరో ప్రధానమంత్రి చేతిలో కేంద్రీకృతాన్ని కోరుకుందామా? అది హైందవం ఒప్పుకుంటుందా? అసలు జమిలీ ఎన్నికల్ని హైందవం ఒప్పుకుంటుందా అని అనే క్వశ్చన్. ఇది మొదటి ఫండమెంటల్. రాజ్యాంగం తర్వాత రాజ్యాంగం ఎట్లా ఒప్పుకోదు. లేదంటే రాజ్యాంగం డెలిబరేట్గానే డిస్ట్రిబ్యూటివ్ పవర్ అన్నది. ఎందుకు అంటే జాతీయ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలు జరిపితే జాతీయ ఎన్నికల ప్రభావంతో రాష్ట్రాలు గెలవవచ్చు. ఎందుకంటే దేశంలో బీజేపీ హిస్టరీ తీస్తే రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతున్నారు, జాతీయ ఎన్నికలు గెలిచిన. దానికి అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి. తెలంగాణలోనే కనబడతాయి. 2018లో 5 సిట్టింగ్ సీట్లు కోల్పోయి 1 సీటు గెలిస్తే 2019 లోక్సభ ఎన్నికలు 4 ఎంపీలు గెలిచారు. 2018లో 7% ఓట్లు వస్తే 2019లో 20% ఓట్లు వచ్చాయి బీజేపీకి. కర్ణాటకలో 2018లో అధికారం కోల్పోతే 2019లో 28కి 20 సీట్లు గెలుచుకున్నారు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓడిపోతే 2019లో ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 65 సీట్లు 60కి పైగా గెలిచింది బీజేపీ. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లకే పరిమితమైతే లోక్సభ ఎన్నికల్లో 7కి 7 సీట్లు గెలిచారు. అందువల్ల దేశమంతటా మీరు చూస్తే రాష్ట్రాలలో బీజేపీ గెలవడం లేదు. అందువల్ల జాతీయ ఎన్నికల్లో 2 రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిపితే గెలవవచ్చు అన్నది బీజేపీ లక్ష్యం. గెలుస్తుందా లేదా తర్వాత సంగతి, కానీ గెలవాలి అన్నారు. ప్రజల చైతన్యంతో కనుక భిన్నంగా కూడా తీర్పు చెప్పవచ్చు. సో అందువల్ల గెలవాలి అనేది ప్రాంతీయ పార్టీలకు ఇక ఎజెండా లేకుండా చేయాలి. ప్రాంతీయ పార్టీలు ఎంత అవకాశవాద పార్టీలు అంటే వీళ్ళ ఉనికికే ప్రమాదం అవుతున్నా కూడా జమిలీ ఎన్నికలకు బీఆర్ఎస్ మద్దతే, టీడీపీ మద్దతే, వైసీపీ మద్దతే. అయితే బీఆర్ఎస్ బీజేపీతో మంచుకున్న రోజుల్లో మద్దతు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. సో అందువల్ల ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదం ఇది. అందువల్ల ఇంకొక ప్రాక్టికల్గా అడుగుతాను, మీరు 2029లో లోక్సభకు అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరుపుతారు. ఇలా హిమాచల్ ప్రదేశ్లో జరిగిన పరిణామాలలాగా 2030లో జరుగుతాయి. ఏం చేస్తారు అంటే మళ్ళీ అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు పెడతారా? 4 ఏళ్ల పాటు రాష్ట్రపతి పాలన పెడతారా? లేదు మళ్ళీ ఎన్నికలు జరిపారనుకోండి, జమిలీ కాదు కదా అది. మీ చేతులు ఉంటుందా అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలని? రాష్ట్రంలో ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని తీర్పు చెప్పచ్చు.
ఇంకో రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇలా ప్రభుత్వాలు అస్థిరపడచ్చు. 5 ఏళ్ల పాటు ఒక ప్రజలిచ్చిన అధికారాన్ని ఇచ్చిన ప్రభుత్వాన్ని ఉండనిస్తలేరు. మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి జమిలీ ఎన్నికలు కావాలంటారు. ఎక్కడ రాజకీయం అండి? ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్కు తీర్పిచ్చారు, 43 సీట్లు ఇచ్చారు. మీకు బీజేపీని ఎక్కడో దూరాన పెట్టారు. మరి అక్కడ 5 ఏళ్ల పాటు ఓపిక ఉందా? మళ్ళీ జమిలీ ఎన్నికలు అంటున్నారే, అసలు మీరు ప్రభుత్వాన్ని ఉండనిస్తలేరు కదా. తెలంగాణలో 65 సీట్లతో కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన రెండో రోజు ఏమన్నారు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ఇదే కదా మొదలుపెట్టింది. మరి జమిలీ ఎన్నికల స్ఫూర్తికి ఇది అంగీకరిస్తామా? మీరు అన్నట్లు రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు కూల్చారనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే మళ్ళీ జమిలీ వచ్చేదాకా 2029 వరకు అవుదామా? మరి రాష్ట్రపతి పాలన పెడతారా? అంటే మరి ఏం చేయబోతున్నారు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదా. అయినా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఖర్చు ఎంత నాకు చెప్పండి. 10,000 కోట్లు మ్యాక్సిమం అన్ని అసెంబ్లీ ఎన్నికలకు, అన్ని కేంద్ర ఎన్నికలకు 5 ఏళ్లలో 10,000 కోట్లు అంటే ఎంతమంది ఓటర్లు? నేను లెక్కైతే ఓటర్కి 20 రూపాయలు కూడా రాదు సగటున ఓటర్కి 20 రూపాయలు కూడా రాదు ఏడాదికి. మరి మీరు నిజంగా ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎన్ని కోట్ల అసలు ప్రజాస్వామ్యానికి ఖరీదు కడతారా? ఇక పోతే పార్టీలకు ఖర్చు అవుతుంది, మంచిదే కదా, ప్రజలకు వస్తాయి కదా, పార్టీల నుంచి ప్రజలకు వస్తున్నాయి డబ్బులు. ఎందుకంటే చచ్చుకుంటే ప్రజలకు పంచుతారు కదా. ఇద్దరు 10 రూపాయలు దానం చేయడం రూడు 2,000 రూపాయలు ఇస్తారు కదా, మంచిదే కదా. అది ప్రజలకు నష్టం ఏంటి? మీరు అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ మేరకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగితే అన్నిసార్లు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ప్రత్యక్షంగా ఓట్లు కొనడానికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత మీరు ప్రచారానికి ఉపాధి కల్పిస్తారు. మీరు రకరకాలుగా ఎకానమీలోకి మీ అక్రమ సంపాదన, రాజకీయ నాయకుల అక్రమ సంపాదన వస్తుంది. ఆ దేశానికి మంచిదే కదా. దీని ఎందుకు మరి జమిలీ ఎన్నికలు? ఏది దేశానికి జమిలీ ఎన్నికలు ఇచ్చే ప్రయోజనం ఏంటి? నాకు ఆన్సర్ చెప్పాలి కదా. అంటే నిరంతరం ఎన్నికలు ఉండే వల్ల అభివృద్ధి పైన కేంద్రీకరించలేము. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు కేంద్ర హోంమంత్రి వచ్చే రాజకీయ సంస్కృతిని మీరే ప్రవేశపెట్టి మళ్ళీ ఎన్నికల వల్ల అభివృద్ధి దెబ్బతింటుందంటే ఎవరు రమ్మన్నారండి? కార్పొరేటర్ గెలుపుకు కూడా అమిత్ షా ప్రచారం చేయాలంటే మరి ఈ సిస్టమ్ ఇదివరకు ఉండనా? 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద కార్పొరేటర్ ఎన్నికలకు కూడా హోంమంత్రి వచ్చాడా? కార్పొరేషన్ ఎన్నికలు కూడా ప్రధానమంత్రి పరోక్షంగా ఆ సమయంలో హైదరాబాద్లో టూర్ పెట్టుకున్నాడా? అసలు మీరు దాన్ని ఈ రకంగా మార్చుకుని మళ్ళీ అభివృద్ధికి అడ్డంకి అంటే దానికి ఎందుకు అభివృద్ధికి అడ్డంకి అవుతుంది? ఎన్నికల సమయంలో కరెంట్ అవుతుందా? మరి ఎందుకు ఎన్నికల సమయంలో డ్రింకింగ్ వాటర్ అవుతుందా? ఎన్నికల సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ మూతపడ్డాయా? ఎన్నికల సమయంలో గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడ్డాయా? ఎన్నికల సమయంలో ఏదాగిందండి? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? కారణం చెప్పండి. మీ వెసులుబాటు కొరకు ప్రజలకు మీరు లాభం అని ఎట్లా చెప్తారు చెప్పండి? ఎన్నికలు ఉన్నాయి కనుక దేశంలో ఏదాగింది? విమానాలు ఆగిన ఎన్నికలు ఉన్నాయని పైలట్ లోట్లు ఇస్తలేరా? ఎన్నికలు అయిన ఆర్టీసీ బస్సులు ఎప్పుడైనా ఒక్క క్షణం 1 గంట ఆగిందా? ఎన్నికల వల్ల మొత్తం ఏదో ఆగిపోతుంది, అంత స్తంభించిపోతుంది. నాకు చెప్పండి, ఎన్నికల వల్ల పోలీస్ స్టేషన్లు క్లోజ్ అయినాయా? పోలీసులు ఓట్లు వేస్తలేరా? ఆర్టీసీ కార్మికులు ఓట్లే లేదా? మరి ఆర్టీసీ బస్సులు ఆగిపోయినాయి. 1 గంట సేపు ఆపిన ఉదాహరణ చెప్పండి నాకు. ఏ రూట్లో ఆర్టీసీ బస్సులు 1 గంట సేపు ఆగినాయి ఎన్నికల వల్ల? ఇవేవి ఆగని అభివృద్ధి ఎందుకు ఆగుతుంది? నాకు అర్థం కాని విషయం. అభివృద్ధి దేని కొరకు ఆగాలి? ఇప్పుడు నేను ఇన్ని ఉదాహరణలు చెప్పిన ఏది ఆగలేదు కదా. అందువల్ల ఇది మీ రాజకీయ అవసరాల కొరకు రకరకాల కారణాలు ప్రజల కోసం అని చెప్పడం వల్ల ఉపయోగం ఏం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.